నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ పరిస్థితి ఏంటి, అసలు స్కూళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి మీకు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అవలంబించిన తీరేంటి, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేంటి, అయితే వీళ్ళ స్కీమ్స్ కూడా ఏంటో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి, అలాగే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే తల్లికి వందనం, వీటితో పాటు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్, ఇది చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడాను. మిడ్ డే మీల్, అంటే ఈ మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అంటే డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. బిలో పవర్టీ లైన్కి సంబంధించి దాని కింద ఉన్న వాళ్ళ పరిస్థితులు చాలా చాలా దయనీయంగా ఉన్నాయి. చదివించే పరిస్థితి లేదు. కనీసం మనం మిడ్ డే మీల్ స్టార్ట్ చేసినా విద్యార్థులను తిరిగి స్కూల్స్కి రప్పించగలం అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేశారు. సో ఇది ఓవరాల్గా ఒక బ్రీఫ్గా మనం అనుకుందాం దీని గురించి. ఇంతవరకు చెప్పుకుంటే అసలు రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారు, అసలు సిచ్యువేషన్స్ ఏంటి అంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు. కానీ ప్రతి సంవత్సరం విద్యకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంది అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. ఎప్పుడున్నా సరే ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ గురించి మేము ఇది చేసాం, అది చేసాం, నాడు నేడు స్కీమ్ కానీ, వీటానికి తల్లికి వందనం కానీ, లేదంటే అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా మేము చాలా గొప్పగా చేసామని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు స్కూల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే టీచర్స్కి కూడాను చాలా ఎక్కువ వర్క్ ఇస్తున్నారు. పాఠాలు చెప్పే దాని మీద వాళ్ళు తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న వర్క్ ఉందో ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నారు. కానీ ఇక్కడనే అంటే వాళ్ళు చెప్పే టీచింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడాను ఆ టీచింగ్ స్కిల్ మర్చిపోయే పరిస్థితులు కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇక పిల్లల్ని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఏది ఉన్నా సరే గవర్నమెంట్కి రిపోర్ట్ పెట్టాలి, గవర్నమెంట్కి రిపోర్ట్ పెట్టాలి, రిపోర్ట్ 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 రిపోర్ట్. ప్రతిదీ రోజంతా ఈ రిపోర్ట్ గురించే టీచర్స్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో అసలు ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది తగ్గుతున్నారు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నా సొంతగా నేను క్రియేట్ చేసింది కాదు. 2021-22కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న డేటా ఇది. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూద్దాం, ప్రభుత్వ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో ఆథరైజ్డ్ ఎన్ని ఉన్నాయి, అనాథరైజ్డ్ ఎన్ని ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది 2021-22కి సంబంధించి ఆల్ మేనేజ్మెంట్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తే 61,948 స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్ కలుపుకొని ఇక్కడ. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి టోటల్ స్కూల్స్ ప్రభుత్వంలో ఉన్న స్కూల్స్ ఇవి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కూల్స్ గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి 41 ఉన్నాయి. ఇక నవోదయాలకు సంబంధించి 15 స్కూల్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరొక 3 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్ 45,078 స్కూల్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్ 1,542 స్కూల్స్. ఇక ప్రైవేట్ అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతున్నాయో 15,058 స్కూల్స్. వీటితో పాటు అదర్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతున్నాయో అవి 211 స్కూల్స్ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయంటూ. టోటల్గా చూసినట్లయితే 61,948 మంది, 48 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి, ఏపీ గవర్నమెంట్ నుంచి తీసుకున్నది. ఇది 2021-22కి సంబంధించి. సో దీన్ని ప్రతి సంవత్సరాల వారీగా మనం చూసినట్లయితే టోటల్ నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇక్కడ మనం చూస్తాం. 2023-24కి సంబంధించి టోటల్ స్కూల్స్ అప్రాక్సిమేట్లీ 58,950. అంటే 61,984 స్కూల్స్ నుంచి 58,950 స్కూల్స్. అంటే ఇవన్నీ కూడాను ప్రభుత్వ స్కూల్సే తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ కొన్ని స్కూల్స్ని మర్జ్ చేయడం చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్స్ని, హై స్కూల్స్ని, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, లోయర్ ప్రైమరీ స్కూల్స్, వీటన్నిటిని మర్జ్ చేస్తున్నారు. కొన్ని ఏవైతే పిల్లలు లేక కొంతమందిని కొన్ని స్కూల్స్ని కూడా తగ్గిస్తున్నారు. కానీ ఇక్కడ పిల్లలు ఎందుకు ఉండట్లేదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు. అక్కడ ముఖ్యంగా పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కావాలి, కల్చరల్ యాక్టివిటీస్ కావాలి, అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏవైతున్నాయో ఇవి కూడా కావాలి, ఇంకా గ్రౌండ్స్ కూడా కావాలి. ప్రభుత్వ స్కూల్స్లో లేని కొన్ని ఫెసిలిటీస్ చూసి పేరెంట్స్
ఇక్కడ స్కిల్స్ కూడా ఉండవేమో అని చెప్పి భావించి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి, కాన్వెంట్ స్కూల్స్కి కూడా పంపిస్తున్నారు. అంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, ఒక పక్క ఇంగ్లీష్, మరో పక్క తెలుగు ఇట్లా పెట్టడం అనేది మంచిదే. కానీ కేవలం ఇంగ్లీష్ మాత్రమే రుద్దడం అనేది తప్పు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్కూల్స్ బాగున్నాయి అనే మాట ఆయన మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నాడు నేడు స్కూల్స్తో కొంతమేర స్కూల్స్ అన్నీ కూడాను డెవలప్ అయినప్పటికీ, కానీ మారుమూల ప్రాంతాల్లో విశాఖ ఏజెన్సీ కానీ, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్లు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే యాజ్ మై ఒపీనియన్, నిజంగా నాతో పాటు కొంతమంది ప్రజల దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ప్రజలు చెప్పింది ఏంటంటే, నాడు నేడుతో పాటు ఈ అమ్మఒడి ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం వేస్తున్నారో, ఈ అమ్మఒడి తల్లికి వందనం వేసే డబ్బులన్నీ కూడా స్కూల్స్ డెవలప్మెంట్కి, మౌలిక సదుపాయాలకి, కొత్త బిల్డింగులకు కానీ, లేదంటే కొత్త డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, లేదంటే స్కూల్ గ్రౌండ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వీటితో పాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వీటన్నిటికి కూడా ఖర్చు పెట్టవచ్చు కదా. అమ్మఒడి 13,000 ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? అవి పేరెంట్స్ తీసుకుంటున్నారే తప్ప పిల్లల్ని చదివించడానికి ఉపయోగపట్ల 15,000. ఈరోజు తల్లికి వందనమైనా సరే పిల్లల్ని చదివించే దానికి ఉపయోగపడలేదు. ఎందుకంటే స్కూల్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఈవెన్ షూస్తో సహా ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. అలాంటప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఇవ్వకుండా ఏవైతే స్కూల్స్ అంటే మౌలిక సదుపాయాలు, ఈవెన్ వాష్రూమ్స్ కూడా లేని స్కూల్స్ ఎన్నో అయితే ఉన్నాయో అలాంటి వాటన్నిటి మీద ఖర్చు అయితే చాలా బాగుండేది అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి రెండు గవర్నమెంట్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే పథకాన్ని పేర్లు మార్చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ 2023-24కి సంబంధించి మనం చూసినట్లయితే స్కూల్స్ ఇట్లా తగ్గిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ 44,617 స్కూల్స్, అంటే దాదాపుగా టోటల్ స్కూల్స్లో 73% గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 13,249 ఉంటే ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 1,084 ఉన్నాయి. రైట్. ఇక ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి మనం చూసినట్లయితే 38,793 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండరీ స్కూల్స్ 13,823 ఇంక్లూడింగ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ రెండు కలిపి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక టోటల్ స్టూడెంట్స్ మనం చూస్తే 72,20,633 అక్రాస్. ఇక్కడ ఆల్ స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నీ కలిపి దాదాపుగా 72 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 72 లక్షల పైచులకు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఎన్రోల్మెంట్ ఆఫ్ 2024-25 అప్రాక్సిమేట్లీ 3.6 మిలియన్స్. టోటల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో 36 లక్షల మంది స్కూల్స్ ఉన్నారు. ఇక్కడ 36 లక్షల మంది పిల్లలు ఉన్నారన్నమాట. వీళ్ళంతా స్టూడెంట్స్. 3.6 మిలియన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 46 ఆఫ్ ద టోటల్ స్కూల్ గోయింగ్ పాపులేషన్. ఇక్కడ ఎవరైతే స్కూల్స్ పాపులేషన్స్లో పాపులేషన్ మొత్తంలో చూసుకుంటే 46% మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నారు. ఇక 2018-19కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ యాడ్ 70,41,000. ఇక్కడ 568 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో మొత్తానికి 62,000 స్కూల్స్ ఏవైతున్నాయో మనం మొత్తం చూసుకున్నట్లయితే 62,000 స్కూల్స్లో 70 లక్షల మంది ఉన్నారు. అంటే ఇక్కడ 2 లక్షల మంది, అంటే 1,80,000 మంది డ్రాప్ అవుట్స్ అక్కడ కనిపిస్తున్నారు ఈ సంవత్సరానికి సంబంధించి. ఇక ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 52% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ చాలా చాలా వెరీ క్లియర్ 52% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో 25% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, అంటే కేవలం 25% స్కూల్స్లోనే ఇక్కడ మనం చూస్తున్నాం. 75% గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే కేవలం 25% మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లోనే 52% మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ 75% ఉన్న స్కూల్స్లో కేవలం 46% మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ అంటే దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించో అంటే కొంతమంది పేరెంట్స్ దాన్ని అగ్రీ చేయలేకపోతున్నారు. ఇది ఇప్పుడున్న టీచింగ్ ఫ్యాకల్టీ గురించి కానీ, లేదంటే వాళ్ళు అవలంబిస్తున్న తీరుని కానీ వీటన్నిటికి సంబంధించి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్ అండర్ నాడు నేడు ఓవర్ 45,000 స్కూల్స్ ఆర్ బీయింగ్ రివాంప్డ్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ అంట. సో ఇంక్లూడింగ్ మోడర్న్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. కానీ నాడు నేడు వల్ల దాదాపు 45,000 స్కూల్స్ బాగుపడ్డాయనేది గత గవర్నమెంట్ చెప్తుంది. సో కొన్ని చోట్ల చాలా చాలా బాగా చేశారు. అంటే ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ తీసుకుందాం. ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, వాళ్ళ స్కూల్స్ కానీ ఏదున్నా సరే చాలా చాలా పకడ్బందీగా ఉంటారు వాళ్ళు. ఢిల్లీలో పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటే వాళ్ళ యొక్క ప్రచారాల కోసం, ప్రచార సభల్లో, వాళ్ళ యొక్క మీటింగుల్లో పిల్లల్ని తీసుకెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒకసారి మాత్రం యుఎస్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అది కూడా దాన్ని ప్రచారానికి ఏ విధంగా వాడుకున్నారో కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ లాంటి ముందున్న రాష్ట్రం ఏం చేస్తుందంటే పిల్లల్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి, థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలని చెప్పేసి ఇండస్ట్రియల్ పార్క్ కానీ లేదంటే అక్కడున్న దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్కి కానీ లేదంటే వ్యవసాయానికి కానీ ప్రతిదీ కూడాను పిల్లలకి ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తీసుకుంది. సో మనం మాత్రం వాళ్ళ యొక్క రాజకీయాలకు కానీ ప్రచారాలకు కానీ రాజకీయ సభల్లో కానీ వీటన్నిటిలో వాళ్ళని కూర్చోబెట్టుకొని మనం బూతులు మాట్లాడుతూ ఉంటాం. సో అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలు ఇక్కడ చాలా క్లియర్ కనిపిస్తుంది. కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 5,18,740 టాబ్లెట్స్ ఫర్ క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చారంట. 5,18,740 ట్యాబ్స్ ఇచ్చారు. సో కానీ ట్యాబ్స్ ఇచ్చారు, చాలామంది రూరల్ ఏరియాలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి సిగ్నల్స్ లేక లేదంటే ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. దానికోసం కేవలం ట్యాబ్స్ కోసమే 686 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 686 కోట్ల రూపాయలు కేవలం ట్యాబ్స్ ఇవ్వడానికి మాత్రమే ఖర్చు పెట్టారు 2022-23 సంవత్సరంలో. ఒక సంవత్సరంలో దానికోసమని ఖర్చు పెట్టిన డబ్బులు. కానీ ఈ డబ్బు వృధానా కాదా అనేది చూసే వాళ్ళకి మీ అందరికీ తెలుసు. సో అది నిజంగానే పిల్లలకి ట్యాబ్స్ అవసరం లేదనేది కూడా మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్తే అటు ఈ గవర్నమెంట్ మీద ఆ గవర్నమెంట్ మీద మనం వేసినట్లు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే అప్గ్రేడ్స్ ఏవైతున్నాయో పేరెంట్స్ రిపోర్ట్స్ కొంత పేరెంట్స్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. ఏదంటే పోస్ట్ మర్జ్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ విత్ హై స్కూల్స్. ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ని కానీ వీళ్ళు మెర్జ్ చేశారు, చాలా స్కూల్స్ మెర్జ్ చేశారు. ఈ మెర్జ్ చేయడం పేరెంట్స్కి కూడా నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళకి సంబంధించిన పాఠాలు వాళ్ళకి తగ్గట్టుగానే చెప్పాలి, పెద్ద పిల్లలకి వాళ్ళకి సంబంధించిన లెసన్స్ వాళ్ళకి సంబంధించినట్టుగానే చెప్పాలి. కానీ మొత్తాన్ని కొలాబరేట్ చేసి మొత్తాన్ని క్లమ్జీ చేసేసి ఇష్టానుసారంగా చెప్పడం అనేది కొంతమంది పేరెంట్స్ ఇది ఫెయిల్యూర్గా ఉంటుంది. పిల్లలకు సరిగా అర్థమయ్యే పరిస్థితులు ఉండవు. పెద్ద పిల్లల నాలెడ్జ్ ఒకటి, చిన్నపిల్లల నాలెడ్జ్ ఒకటి, అందరిని ఒకటే దగ్గర పెట్టి మర్జ్ చేస్తే బాగాలేదు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక టీచర్స్ ఆర్ బర్న్డ్ ఇక్కడ విత్ నాన్ అకాడమిక్ టాస్క్స్. ఇక్కడ వీళ్ళకి అసలు అకాడమిక్ టాస్క్స్ ఏంటంటే రిపోర్టింగ్, అటెండెన్స్, మిడ్ డే మీల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ చాలా అంటే మిడ్ డే మీల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒక టీచర్ ఉండటం అనేది తప్పేం లేదు, అది అందరు డ్యూటీ చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ రిపోర్టింగ్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడ టీచింగ్ మీద పెట్టే దృష్టి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం మీద పెడుతున్నారు. రిపోర్ట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? మనకు పైనుంచి షంటింగ్ ఉంటుంది, ఎంఈఓ నుంచి డిఈఓ నుంచి, అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఉంటుంది, మనకి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి టీచర్స్ అందరూ కూడాను వాళ్ళ టీచింగ్ మీద పెట్టాల్సిన టైం అంతా కూడా రిపోర్టింగ్ మీద పెడుతున్నారు. సో అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇది ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు, గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఇద్దరిని కలిపి మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరిని కూడాను మనం వ్యతిరేకం కాదు ఎవరికి కూడా. లిమిటెడ్ యాక్సెస్ టు స్మార్ట్ ఫోన్స్ అమాంగ్ స్టూడెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ మనం చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ లెర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఢిల్లీ లాంటి కొంత ముందున్న ఏదైతే స్టేట్ ఉందో అలాంటి స్టేట్స్లో కొంత ఈ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ స్కూల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే గతంలో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అనేది ఉండేది. సో అంతవరకు బాగానే ఉండేది, ఆ లెసన్స్ కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చాలా క్లమ్జీనెస్ ఎక్కడైందంటే ప్రీ ప్రైమరీ టు క్లాస్ 5th, అక్కడ నుంచి ప్రీ హై స్కూలు, మళ్ళీ అక్కడ నుంచి హై స్కూల్స్. అంటే ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి 5th క్లాస్ వరకు, ప్రీ ప్రైమరీ నుంచి అంటే థర్డ్ క్లాస్ టు 8th క్లాస్ అను ఇట్లా చేంజెస్ చేసి కొన్ని చేంజెస్ చేశారు. అంటే అక్కడ ఫ్యాకల్టీ టీచింగ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వెల్ఫేర్ స్కీమ్స్ కూడాను అమ్మఒడి అని, తల్లికి వందనం అని, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అని, యూనిఫామ్స్ అని, మిడ్ డే మీల్ అని, ఇవన్నీ చాలా తీసుకొచ్చారు. ఇక ఇందిరమ్మ అమృతం, ఇక్కడ ఇది తెలంగాణకు సంబంధించిన స్కీమ్ అయితే అమృతం అక్కడ చిక్కీలు, మిల్లెట్ చిక్కీ అని ఇలాంటివి తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక స్కీమ్గా తీసుకొచ్చారు పిల్లలకి. సో పిల్లలకి పెట్టే భోజనం గురించి కూడా ఒక స్కీమ్గా తీసుకొచ్చారంటే మనం ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవచ్చు. డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎందుకు స్టార్ట్ అయ్యారు, అసలు పర్సంటేజ్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇది 2024-25కి సంబంధించి దాదాపుగా 81.14% ఇది పాస్ అయిన వాళ్ళు అనమాట. సో ఇక్కడ 17-18 నుంచి చూస్తే 94%, 18-19 94 వచ్చింది. అలాగే 19-20, 20-21 ఈ 2 years కూడా 100% వచ్చింది. బికాస్ ఆఫ్ కరోనా కారణంగా 100% పాస్ వచ్చింది. సో ఇదనమాట. ఇక 2021-22 చూసుకుంటే 67.26% మాత్రమే. 2024-25 ఈ సంవత్సరం పాస్ చూసుకుంటే అయితే 81.14% అనమాట. సో ఇక్కడ డ్రాప్ అవుట్స్ క్రమక్రమంగా మనం చూద్దాం. ఇక్కడ ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అనే దానికి ముఖ్యమైన కారణం మనం ఇందాక మాట్లాడుకుంటున్న స్కూల్స్లో అవలంబిస్తున్న తీరు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ పరిస్థితులు కానీ,
ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక 2019-20కి సంబంధించి, సో ఈ బ్లూ లైన్ 2019-20కి సంబంధించి 14.77%. అంటే ఇక డ్రాప్ అవుట్స్ ప్రతి సంవత్సరం ఎంత డ్రాప్ అవుట్ అవుతున్నారో చూద్దాం. 2021కి సంబంధించి 16.73%, 21-22కి సంబంధించి 16.29%. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతా డ్రాప్ అవుట్స్ అంతా పెరుగుతూనే వస్తున్నారు. సో స్కూల్స్లో కొన్ని దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు పేరెంట్స్ అందరూ కూడాను మా వాడు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అంటే వాళ్ళ టాలెంట్ని బయటికి తీసే పరిస్థితులు లేవు గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అది స్పోర్ట్స్ గురించి కానీ, కల్చరల్ గురించి కానీ, వీటన్నిటి గురించి పేరెంట్స్ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఫ్యాకల్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా క్లియర్గా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3,20,724, 3,20,724 మంది టీచర్స్ ఉన్నారు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఇందులో టోటల్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ మనం చూస్తే 1,91,466 మంది టీచర్స్, 1,91,000 మంది పైచిలకు టీచర్స్ 75% స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1,22,000 మంది టీచర్స్, 464 మంది కేవలం ఇక్కడ 25% స్కూల్స్లో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడేమో 1,22,000 మంది టీచర్స్ ఉంటే 52% ఆఫ్ స్టూడెంట్స్కి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 75% ఆఫ్ స్కూల్స్లో 1,91,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడేమో పిల్లలు ఎక్కువ, టీచర్స్ తక్కువ, ఇక్కడేమో టీచర్స్ ఎక్కువ, పిల్లలు తక్కువ. సో ఇట్లా ఉన్న పరిస్థితి. అంటే అందుకనే ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ పంపించడానికి పేరెంట్స్ అంతా ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మారాలి, టెక్నాలజీ మారాలి, వాళ్ళ టీచింగ్ విధానం మారాలి. వీటితో పాటు టీచర్స్కి రిపోర్టింగ్ బర్డెన్ అనేది తగ్గించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాఠాలు చెప్పే దాని మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంచేలాగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ. సో అందుకనే ఓవరాల్గా మనం చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే సరైన విద్యా విధానం మనం ఫాలో అవ్వక, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక, కల్చరల్ యాక్టివిటీస్లో నైపుణ్యత ప్రావీణ్యతను చూపించే పరిస్థితులు ప్రభుత్వ స్కూల్స్లో లేవు. వీటితో పాటు స్పోర్ట్స్కి సంబంధించి ఒక సపరేట్, ఇంతకుముందు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువైనా మేము అక్కడికే వెళ్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మీద పెట్టే బడ్జెట్ అయితే ఏదైతే ఉందో, తల్లికి వందనమో, అమ్మఒడో ఇలాంటివో, వీటితో పాటు నాడు నేడు మీద పెట్టిన బడ్జెట్, వీటన్నిటిని కలుపుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో చాలా అద్భుతంగా చేయొచ్చు. ఢిల్లీతో పాటు మనం కూడా ప్రయాణించవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను పేరెంట్స్ అంతా కూడా ఎదురు చూసేది ఏంటంటే మంచి అక్కడున్న ఎన్విరాన్మెంట్ బాగుండాలి, వాళ్ళ పిల్లల టాలెంట్ బయటికి తీయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, థియరటికల్ నాలెడ్జ్ కావాలి, స్పోర్ట్స్ ఉండాలి, కల్చరల్ ఉండాలి, సరైన గ్రౌండ్లు ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి, కనీసం ఆడపిల్లలు వెళ్ళడానికి వాష్రూమ్స్ ఉండాలి. ఇలాంటివన్నీ పేరెంట్స్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టే ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా కట్టి పంపిస్తున్నారు. సో దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారి ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేస్తే, ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది. ప్రజల వాయిసే అభినవ్ భారత్ వాయిస్ కూడా.